సుజాత గారు నమస్తే అండి. చట్టం తన పని తాను చేసుకెళ్ళిపోతుందట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా గౌరవం ఇచ్చారు సభలోని. గతంలో మీరు చాలా అవమానకరంగా చేశారు, అది కౌరవ సభలో మార్చేశారు, చంద్రబాబు నాయుడు గారినే ఏడిపించారు. అయినప్పటికీ కూడా అవేమీ మనసులో పెట్టుకోకుండా పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని, ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆయనకి ఇచ్చే గౌరవాన్ని మాజీ ముఖ్యమంత్రిగా ఇచ్చారు. ఇది కదా చూడాల్సింది, ఇదిగా నేర్చుకోవాల్సింది అని మాట్లాడే పరిస్థితి. ఒకటండి, ఇప్పటి వరకు మామూలుగా అయితే ప్రతిపక్షానికి ఛాన్స్ ఇచ్చిన తర్వాత అధికార పక్షానికి మామూలుగా మీరు ఇంత ముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ రకంగా చేసేవారు. కానీ ఇప్పుడు కూడా మీరు వాళ్ళకే, జనసేనకి, టీడీపీకి ముందు అవకాశం ఇచ్చి తర్వాత నన్ను ప్రశ్న అడుగుతున్నారు. సో ఇది ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం మేము ముందు చెప్తే, ఆ తర్వాత వాళ్ళ ఆన్సర్ చెప్తే బాగుంటుందని ఇంత ముందు మీరే చెప్పారు వర్మ గారు. దానికి రివర్స్ గా ఉంటున్నారు అన్నమాట. సరే, దట్స్ అప్ టు యూ. మీరు ఎలా అనుకుంటే, దిస్ ఇస్ యువర్ ప్యానల్, సో యూ కుడ్ డిసైడ్ వాట్ ఎవర్. సో ఇప్పుడు వర్మ గారు పక్కన చెప్తాను, అసలు ఈ కక్ష రాజకీయాలకి మొదలు పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీ కేసులు వేస్తే ఎర్రాం నాయుడు ద్వారా ఇంప్లీడ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని పుంఖానుగా ఆ పేపర్లో, ఎల్లో మీడియాలో రాయించి కక్షపూరితంగా 16 నెలలు జైల్లో పెట్టి 1,00,000 కోట్లని కక్షపూరితమైనటువంటి పందాకి తెరదించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? మీరు ఈ రోజు ఏదో గగ్గోలు పెడుతున్నారే, మేము చాలా గౌరవం ఇచ్చాం, మేము చాలా అసలు గౌరవం ఇచ్చాం, కక్షపూరిత రాజకీయాలకు మేము చాలా వ్యతిరేకమని. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా హింస పెట్టారు? ఆయన అసలు పార్టీ పెట్టక ముందే ఆయన వాళ్ళ తండ్రి గారి దగ్గర మీరు సంతకాలు పెట్టించుకున్నారని తప్పుడు ప్రచారం చేసింది టీడీపీ పార్టీ. ఎర్రం నాయుడు ద్వారా కేసుల్లో ఇంప్లీడ్ అయ్యి కాంగ్రెస్ పార్టీ కేసులు పెడితే దాంట్లో ఇంప్లీడ్ అయ్యి వాటిని జగన్మోహన్ రెడ్డి గారి మీద పుంకాలుగా మీ ఎల్లో మీడియాలో రాపించింది టీడీపీ పార్టీ. సో ఆ తర్వాత రాజకీయాల్లో ఒకటి ఉండండి, నన్ను కంప్లీట్ చేయనివ్వండి, కంప్లీట్ చేశాక మీరు ప్రశ్న అడగండి. అడుగున కక్ష రాజకీయాలకి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మేము చెప్తున్నాం, 23 మందిని మీరు తీసుకున్నది మీరు కాదా? మీరు కక్షా రాజకీయాలు, రోజా గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రోజా గారిని ఏ రకంగా ఒక రోజంతా డిసప్పీర్ అయ్యేటట్లు చేసి ఎక్కడా కనపడకుండా, కుటుంబ సభ్యులకు కూడా కనపడకుండా హెరాస్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? చరిత్ర మర్చిపోతామా ఏమే? చెప్పండి. ఫస్ట్ మీరు చేసింది మీరు చేశారు, పక్కన వాళ్ళు మాత్రం ఏం చేయకూడదు. రైట్? మీరు మొదలు పెడతారన్నీ. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రకంగా హింస పెట్టారో ప్రజలందరూ మర్చిపోయారండి. అసలు కక్షా రాజకీయాలకి ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. మీడియాని అడ్డం పెట్టుకొని, పేపర్లను అడ్డం పెట్టుకొని, టీవీలను అడ్డం పెట్టుకొని అదే పనిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అన్యాయం చేసిన, అసలు రాజకీయాల్లో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని, ఎక్కడో బెంగళూరులో బిజినెస్ చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఆర్థిక నేరగాడిగా చిత్రించింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆయన ఏమన్నా శుద్ధపూసా? ఒకటి ఆ పాయింట్ వదిలేస్తే, ఇప్పుడు మీరు వాలంటీర్ గురించి మాట్లాడుతున్నారే, ఈ వాలంటీర్లని రాజీనామా చేపించడానికి పిటిషన్ వేసింది ఎవరండి? నిమ్మగడ్డ రమేష్ కాదా? నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తి ఎవరు? టీడీపీ కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదా? ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు వాలంటీర్ వ్యవస్థ గురించి. రిజైన్ చేయమని అసలు ఎలక్షన్ కమిషన్ లో అఫిడవిట్ వేసింది ఎవరండి? నిమ్మగడ్డ రమేష్ కాదా? ఈ రోజు అచ్చెన్నాయుడు గారి దగ్గరికి వాలంటీర్లు వెళ్తే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తున్నారు? ముందు మీరు ఎవరైతే రాజీనామాలు చేయించారో వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఎవరు పెట్టాలి? ఎవరి మీద పెట్టాలి కేసులు? నిమ్మగడ్డ రమేష్ మీద పెట్టాలి కేసులు. నిమ్మగడ్డ రమేష్ మీద కేసులు పెట్టాలి. రాజీనామా చేయించింది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ద్వారా. నిమ్మగడ్డ రమేష్ కాదా? కానీ ఇక్కడ వచ్చేదేంటి? కక్ష రాజకీయాలు. తీసుకెళ్లి కొడాలి నాని గారి దగ్గరికి వెళ్తే అక్కడ వాలంటీర్లు ఆయన మీద తిరగబడితే అప్పుడు ఆయన మీద కేసు పెడితే తీసుకెళ్లి అప్పుడు టీడీపీ వాళ్ళకి హాయిగా ఉంటది. మీకు కేసులు పెట్టడానికి వంకలు దొరక్క ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను పట్టుకొచ్చారు మీరు. ఓకే.
Right. ఇది కాదా మీరు చెప్పేది? Okay. ఎవరంటే మీరు జరిగినటువంటి అవగాహన సంఘటనలన్నీ కోర్టుకి ఎందుకు వెళ్ళారు? విజయ్ క్రాస్ టాక్ వద్దు, ఎవరికి అర్థం కాదు. వరం గారు మేడం అవగాహన లేనట్టుంది. కోర్టుకి వెళ్ళి వాళ్ళు ఒక్క నిమిషం విజయ్, అర్థం కాదు. జూమ్ లో అందరూ ఉన్నప్పుడు క్రాస్ టాక్ చేస్తే అర్థం కాదు. I'm leaving.